ద పాత్ ఆఫ్ లవ్, ప్రేమ బాట. మరి ఇక్కడ ఏమిటి ప్రేమ బాట అది చెప్తాడు అనమాట. ఇక్కడి నుంచి అవర్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది అవతార్స్ అవేకనింగ్ ఆఫ్ ది హార్ట్ బిగిన్స్ విత్ మెహర్ బాబాస్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద యూనివర్స్ యాజ్ ఎ డివైన్ లవ్. సో ఆ ప్రేమను మనం హృదయంలో రగిలించాడు మెహర్ బాబా అని అనుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక విషయాన్ని ప్రస్తావించాలి. ఏమిటట, అసలు ఈ విశ్వం ఎందుకు సృష్టించాడయ్యా భగవంతుడంటే మెహర్ బాబా ఏం చెప్పారు? ఇది భగవంతుని యొక్క ప్రేమ క్రీడకు ఒక వేదికగా ఈ విశ్వాన్ని తయారు చేశాడు. అంటే విశ్వం పుట్టడము, విశ్వం మనుగడ సాగించడము, ఇది గమ్యం చేరడం, ఇదంతా భగవంతుని యొక్క ప్రేమ నాటకము, దాని యొక్క ఇతివృత్తమే. ఇదంతా భగవంతుడు నెరపిన ప్రేమ గాథే ఆధ్యాత్మిక ప్రయాణముగా మనం చెప్పవచ్చు. బాబా మాటల్లో ఏం చెప్పారు? We thus have God as infinite love, first limiting himself in the forms of creation and then recovering his infinity through the different stages of creation. All the stages of God's experience of being a finite lover ultimately culminate in his experiencing himself as the sole beloved. సృష్టి మొదలైంది. సృష్టి మొదలైందంటే ఈ సృష్టికి పూర్వము అనంతమైనటువంటి భగవంతుడు తనకు తాను ఒక రాయిగా, చీమగా, పురుగుగా, పాముగా, మనిషిగా తనను తాను పరిమితులకు లోబడ్డాడు. ఇంత ప్రయాణము చేసి అసలు ఉన్నది నేను ఒక్కడిని అనే అనుభవం చిట్ట చివర పొందాడు. ఇంతే కదా చార్లెస్ మాట. ద టర్నింగ్ పాయింట్ ఇన్ దిస్ కాస్మిక్ లవ్ డ్రామా అక్కర్స్ వెన్ ది ఇండివిజువల్ సోల్ ఈజ్ ప్రిపేర్డ్ ఆఫ్టర్ మెనీ లైఫ్ టైమ్స్ టు బిగిన్ ద స్పిరిచువల్ పాత్. ఇది మామూలు రొటీన్ కదే, కానీ ఒక పెద్ద మలుపు ఈ ప్రయాణంలో ఒకే ఒక్క చోట జరుగుతుందట. ఏమిటది? మనం గాడ్ స్పీడ్ చార్ట్ తీసుకోవాలి. ఆ చార్ట్లో గనక ఇలా తీసుకుంటే వాయువు, రాయి, లోహము, చెట్టు, క్రిమి, చేప, పక్షి, జంతువు, మానవు. ఆ క్యూలో చాలా దూరం వచ్చిన తర్వాత బ్లూ షర్ట్ వేసుకొని మోకాళ్ళ మీద నుంచి ఉంటాడు ఒక మనిషి. వాడు ఒక్కడే భగవంతుడి వైపు మొహం తిప్పుతాడు. మిగిలిన వాళ్ళంతా భగవంతుడికి వీపు తిప్పు ఉంటారు ఆ ప్రయాణంలో. సో అదే పెద్ద మలుపు. ఆధ్యాత్మిక మార్గములో అడుగు పెట్టినవాడు వాడే. మాయలో ఉంటాడు, అక్కడ మాత్రం పెద్ద మలుపు. ద ఫైనల్ స్టేజ్ ఆఫ్ ద జర్నీ హోమ్ ఈజ్ మోస్ట్ డైరెక్ట్ అండ్ బ్యూటిఫుల్ వెల్ ఇల్యూమిన్డ్ బై లవ్. ఇక చిట్ట చివరి అంకం ఎలా ఉంటుందయ్యా ఆధ్యాత్మిక ప్రయాణంలో అంటే, ఆ ప్రేమ పూర్తి స్థాయిలో విజృంభించి చాలా మధురాతి మధురంగా ఉంటుంది. బాబా మాటలు, లవ్ కంప్రహెండ్స్ ద డిఫరెంట్ అడ్వాంటేజెస్ బిలాంగింగ్ టు ది అదర్ పాత్స్ లీడింగ్ టు ఎమాన్సిపేషన్ అండ్ ఇది ద మోస్ట్ ఇఫెక్టివ్ పాత్. భగవంతుడి దగ్గరికి చేర్చేటువంటి అనేక మార్గములతో పోల్చి చూస్తే ప్రేమ మార్గము అత్యంత మధురాతి మధురంగా ఉంటుంది. తిరుగులేనటువంటి మార్గము. మిగిలిన చోట్ల మనకు ప్రమాదాలు ఉండొచ్చు, అటువంటి ఆ సంశయమునకు తావులేదు. తిరుగులేని ప్రయాణం. ఇట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై సెల్ఫ్ సాక్రిఫైస్ అండ్ హ్యాపీనెస్. తనను తాను పోగొట్టుకోవడం అనేదే కనపడుతూ ఉంటుందట ప్రేమ బాటలో. ఎప్పుడూ కూడా తనను తాను నేనుండో నా పేరు చెప్పండో అనేటువంటి తాపత్రయం ఉండదు. కోపం వచ్చేయడం పేరు చెప్పకపోతే అది ప్రేమ బాటకు విరుద్ధం. అని హ్యాపీనెస్, అంతేకాదు ఆనందం తన్నుకొచ్చేస్తూ ఉంటుంది. ప్రేమలో ఉన్నటువంటిది అదే గొప్పతనం. Its uniqueness lies in the fact that in wholehearted offering to the beloved, there is no diversion of psychic energy and concentration is complete. అంటే ఉదాహరణకు ధ్యానంతో పోల్చి మనం చూసుకోవచ్చు. ధ్యానంలో ఏమవుద్ది? మనసును శూన్యము చేయడం మీద తాపత్రయం అంతా కూడా కదా. సో మన మనసు పనిచేస్తూనే ఉంటుంది మనం ఎంతసేపు ధ్యానములో ఉన్నా కూడా. మెహర్లో బాబా చెప్తారు, ఎంత చిన్న శబ్దమైనా చాలు ధ్యానం చేసేవాడిని భంగపరచడానికి. అదే ప్రేమ మార్గములో ఉన్నవాడికి శబ్దములు వాడిని ఏమీ చేయలేవన్నారు. వాడు మునిగిపోయి ఉన్నాడు వాడు ఆ ప్రేమలో. ఎందుకని వాడు హృదయం అంతా పూర్తిగా ప్రియతముడి యొక్క వశమైపోయింది. ప్రేమలో అతి సహజమైపోతుంది ఆ మైకము, మైమరిచిపోవడము, ఆ ప్రియతముడి మీద ఫోకస్ ఉండడం అనేటువంటిది. అందుచేత నిండు హృదయముతో వాడు సర్వార్పణ చేసుకుంటాట ప్రియతముడికి. ప్రేమలో అతి సహజముగా ఉండేటువంటి లక్షణము. ఇన్ లవ్
the physical, vital and mental energies are made available for the course of the beloved and become dynamic power. ఈ శక్తులన్నీ చెదిరిపోకుండా అన్నీ ప్రియతముడి మీదే కేంద్రీకృతమై ఉంటాయట ప్రేమలో. అందుకే మరొక చోట బాబా చెప్పారు, ధ్యానములో ప్రేమ ఉండాలని గ్యారంటీ ఏమీ లేదు, కానీ ప్రేమలో ధ్యానము తప్పనిసరిగా ఇమిడి ఉంటుంది. ఎందుకని ప్రభువు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఏవి వాడి ధ్యాసలో లేవు. మస్తులంతా ఏమి వాళ్ళు ఎందుకు మనతో మాట్లాడితే పలకరు, వాడు మునిగిపోయాడు దానిలో. వాడికి బయటికి రావడానికి ఇష్టం ఉండదు. వాడికి ఏదో అడుగుతుంటే మనం ప్రశ్న వాడు అసలు ఇలా చూడటం మనకేసి. ఎందుకని వాడికి ఇష్టం లేనటువంటి వ్యవహారం, ఇష్టం వల్ల ఆయన ఒక్కడే ఇష్టం. చార్లెస్ వివరణ. ద ఫస్ట్ థింగ్ టు నోట్ అబౌట్ మెహర్ బాబాస్ పాత్ ఆఫ్ లవ్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ ఇన్ వన్ సెన్స్ ఎ పాత్ ఆఫ్ నో పాత్ ఎట్ ఆల్. ప్రేమ మార్గం అంటే ఏమిటి అని అడుగుతారేమో. మెహర్ బాబా మార్గం నేను చెప్పాలంటే బాట లేనటువంటి బాట, అది అసలు దారే కాదు. ద లవర్ అబ్జార్బ్డ్ ఇన్ ది బ్యూటీ అండ్ వండర్ ఆఫ్ ది బిలీవెడ్ గివ్స్ నో థాట్ టు ది వేరియస్ స్టేజెస్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్. ఆ దివ్య సౌందర్యం చూడగానే వీడు మునిగిపోయి వీడు అసలు ఏ భూమికలో వెళుతున్నాడు, దానిలో ఏమేమి ప్రమాదాలు ఉన్నాయి, ఏమేమి లక్షణాలు ఉన్నాయి, ఇవేమీ తెలియవట వాడికి. వాడు అలా మునిగిపోయి ఉంటాడు. ఆయన రా 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 అని పిలుస్తూ ఉంటాడు. ఆయన మొహంకే చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇవన్నీ దాటేస్తాడు. మామూలుగా సగటు యాత్రికుడికి ఎదురయ్యే ప్రమాదాలు వాడికి ఏమీ తెలియవు ఇవన్నీ. ఎందుకని అసలు చూస్తే కదా అటు ఇటు గుర్రానికి గంతలు కట్టి మనం మెయిన్ రోడ్లో తిప్పినా, ఎంత పెద్ద ఊరేగింపుల్లోంచి వెళ్ళిపోయినా అది ఎలా పరిగెట్టి వెళ్ళిపోతుంది ఎంత సులువుగా, అలా సునాయాసముగా. అందుకే అంత సౌందర్యంతో నేను వస్తాను అన్నారు బాబా. అంత దివ్య సౌందర్యం ఎందుకని? నువ్వు సహజముగా ప్రాపంచికమైనటువంటి ఈ పద్ధతిలోనే ఆయనకు వశమైపోవచ్చు. ఏమిటయ్యా బాబు ఈ అందం, ఇది మామూలు అందం కాదు అని ఆయనకు వశమైపోతా ఉంటాడు. ఆ దివ్య ప్రియతముడికి ప్రేమికుడు వశమైపోవడం కారణంగా ఇంకా మిగిలినవేవి కూడా వీడి ధ్యాసను మరలించలేవు. The planes of consciousness and the experiences that accompany being stationed on these planes become irrelevant to the pilgrim focused on the love for the beloved. ఆయన మీద ప్రేమ ముదిరిపోయిన ప్రేమికుడికి ఈ ఒకటవ భూమిక లక్షణాలు, రెండవ భూమిక లక్షణాలు, మూడవ భూమిక లక్షణాలు ఇవేమీ ప్రభావం చూపించలేవు అతని మీద. వన్ ఆఫ్ బాబాస్ క్లోజ్ కంపానియన్స్ illustrates this state of mind using an image he gathered from Baba. ఒక ప్రియాతి ప్రియమైన శిష్యుడు బాబాకి అతను ఈ పరిస్థితి ఎలా ఉంటుందో అతను ఉదాహరణతో ఇలా చెప్పాడు. వీఆర్ హియర్ నౌ అట్ మెహరాజాద్ వేర్ మెహర్ బాబా లివ్. ఆ మెహరాజాద్లో ఉంటూ ఉన్నారు ఈ మండలి వాళ్ళందరూ. అందులో ఒకటి చెప్తారు. సో దిస్ ఈజ్ హిజ్ సీట్. ఆయన పీఠం అని చెప్పాలి ఇది. అండ్ మెనీ హ్యావ్ బీన్ పర్మిటెడ్ టు కమ్ హియర్ అని విజిట్. మేమే కాదు, ఎవడొచ్చినా సరే ఇక్కడ అనుమతి ఉంది. ఎవడైనా సరే, ఆయన ప్రేమికుడు, ప్రేమించని వాడు ఎవడైనా సరే అందరికీ అనుమతి ఉంది, అందరూ దర్శించుకోవచ్చు. అండ్ బికాజ్ ఆఫ్ ది ఆపర్చునిటీ విచ్ హ్యాడ్ బీన్ గివెన్ దెమ్, దీస్ లవర్స్ ఆఫ్ బాబా వర్ యాంగ్షియస్ విత్ థాట్స్ అబౌట్ వెన్ దే వుడ్ సీ హిమ్ ఆర్ బి ఎంబ్రేస్డ్ బై హిమ్ అండ్ సిమిలర్ థాట్స్ అబౌట్ హిమ్ టు ది ఎక్స్క్లూజన్ ఆఫ్ ఆల్ అదర్ థాట్స్. ఇవన్నీ పుస్తకాల్లో చదువుకుని వస్తారు బాబా ప్రేమికులంతా. వచ్చి ఆయన నేను ఎప్పుడు చూస్తానో, ఆయన ఆలింగనం నేను ఎప్పుడు పొందుతానో, ఆయన చేతి ప్రసాదం నేను ఎప్పుడు పొందుతానో అని ఇవే ఆలోచనలతో మనం కూడా అదే అనుకుంటాంగా. మెహరాజాద్ వెళ్ళినప్పుడు ఇలాగ మనం ఇవన్నీ చదువుకొని ఓహో ఇక్కడ ఇదేనమాట, ఇక్కడ ఇది జరిగిందని, ఇక్కడ ఇది జరిగింది అని మనం లింక్ చేసుకోవాలి అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. నౌ దెర్ ఈజ్ ఎ లాంగ్ అప్రోచ్ రోడ్ ఫ్రమ్ ది బస్ స్టాప్ టు మెహరాజాద్. మెహరాజాద్ వెళ్ళాలంటే ఆ పెద్ద రోడ్ నుంచి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లో అప్రోచ్ రోడ్, ప్రైవేట్ రోడ్డు ఒకటి ఉంటుంది. అక్కడ మనం బస్సు దిగి నడిచి రావాలి లోపలికి. అండ్ అలాంగ్ దట్ రోడ్ దేర్ ఆర్ మెనీ సైట్స్. దారిలో చూస్తే ఒక గ్రామం ఉంది, అక్కడ ఉల్లిపాయలు పండిస్తారు. ఆ ఉల్లిపాయలన్నీ కోసి పెద్ద పెద్ద వలల్లాగా తొట్టెలు ఉంటాయి. ఆ తొట్టెల నిండా ఉల్లిపాయలు స్టోర్ చేసి పెడుతూ ఉంటారు. ఎంత అందంగా ఉంటాయి అవన్నీ. సో ఆ రోడ్డు అటు ఇటు ఇళ్ళు ఇవన్నీ ఉంటాయి, పశువులు ఉంటాయి, ఇవన్నీ కనపడతాయి. దేర్ ఆర్ గ్రేట్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్. చెట్లు అనేక రకాలు ఉంటాయి. అండ్ హట్స్
చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి. మెనీ షెపర్డ్స్ అండ్ కౌ హెడ్స్ అండ్ అదర్ సిమిలర్ సైట్స్ టు బిహోల్డ్. ఆవులు మందలు, గొర్రెల మందలు ఇవన్నీ అటు ఇటు కనపడుతూ ఉంటాయి. బట్ ఇన్ దేర్ ఈగర్నెస్ టు బీ ఇన్ హిజ్ ఆర్మ్స్ డిడ్ దీస్ లవర్స్ టేక్ నోటీస్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ సైట్స్. బాబా ఉన్నప్పుడు అనుకుందాం, ఆయన రమ్మన్నాడు, వీడు బస్సు దిగాడు, వెళుతూ ఉన్నాడు. వీడి ఉల్లిపాయలు, ఈ గొర్రెలు, ఈ ఎద్దులు చూస్తాడా? వాడికి అవేమన్నా వాడి ధ్యాసకు ఆకట్టుకుంటాయా? ఇఫ్ యూ హడ్ ఆస్క్డ్ హిమ్, డిడ్ యూ నోటీస్ దట్ పర్టికులర్ చెర్రీ ట్రీ అలాంగ్ ది రోడ్? అటు వచ్చి బాబా దర్శనం చేసుకొని ఏదో ప్రసాదం తింటూ ఉండగా మనం కలిసాం అనుకోండి, ఏమో ఈ దారిలో చెర్రీ పళ్ళు ఉన్నటువంటి చెట్టు ఉంది చూసావా నువ్వు అని అడిగితే వాడు ఏం చెప్తాడు? నో, ఈజ్ దట్ సో? ఈజ్ దేర్ ఏ చెర్రీ ట్రీ? ఐ హావ్ నాట్ సీన్ ఇట్. నాకేం కనపడలేదే అంటాడు. యు ఆర్ పాసింగ్ రైట్ అలాంగ్ సైడ్ ఆఫ్ ఇట్, హౌ కుడ్ యూ మిస్ ఇట్? ఎలా మిస్ అయ్యా నువ్వు? దాని నిండా పళ్ళు చోటు కనపడుతుంది కదా దారిలో అంటాం మనం. అండ్ ది రిప్లై వుడ్ హ్యావ్ బీన్, వీ వర్ నాట్ ఈవెన్ అవేర్, వీ వర్ వాకింగ్ ఆన్ ద రోడ్. అసలు రోడ్ మీద నడుస్తున్నాం అనే స్పృహే లేదు మాకు. మచ్ లెస్ పేయింగ్ అటెన్షన్ టు చెర్రీ ట్రీ. ఆ చెర్రీ పళ్ళు తర్వాత చూద్దాం, అసలు ఎంత దూరం నడిచాము, ఎలా నడిచాము, ఇవేవి మా స్పృహలో లేవు. ఆల్ అవర్ అటెన్షన్ వాజ్ ఫిక్స్డ్ ఆన్ ద డెస్టినేషన్ విచ్ వీ వర్ హెడెడ్. ఇన్ అదర్ వర్డ్స్, ద పాత్ వాజ్ ఫాలోయింగ్ దేమ్. మేము ఎంతసేపు బాబా ఒళ్ళో ఎప్పుడు వాలిపోతాం, ఆయన ఎప్పుడు ఆలింగనం చేసుకుంటాం, ఎప్పుడు చూస్తాను ఆయన, ఇదే మా ధ్యాస అంతా. మరి వీడి జీవితం కనుక చూస్తే మనకేమనిపిస్తుంది? వీడు బాటలో నడవలేరు, బాటే వీడి వెనకాల నడిచింది. ఓన్లీ ఇన్ రెట్రోస్పెక్ట్ దెన్ డస్ ది లవర్ ఆఫ్ గాడ్ నోటీస్ ద స్పిరిచువల్ పాత్. చేరిపోయిన తర్వాత అప్పుడు వెనక్కి తిరిగి, అప్పుడు చాలా దూరం నడిచాను సుమా, నేను పట్టించుకోలేదు, నేనే ప్రియతముడను, ఇన్నాళ్ళు ఎవడి కోసమైతే నేను విరహాన్ని అనుభవించానో ఆ ప్రియతముడిని నేనే అని తెలుసుకున్న తర్వాత అప్పుడు వెనక్కి చూస్తాటే ఈ మార్గం వచ్చి అలా దూరం వచ్చాను కానీ నేనేం పసిగట్టలేదు ఇది అని అప్పుడు తెలుసుకుంటాడు, ఓ ఇంత ఉందన్నమాట ఆధ్యాత్మిక మార్గం అంటే. Having finally arrived at the threshold of the beloved, the lover recognizes that there was indeed a path that led to the goal of all longing. అప్పుడు వెనక్కి చూసిన తర్వాత తెలిసింది ఈ ఎంత మార్గం ఉంది అనేది. The longing of the heart that inspires the individual to traverse the path of no path is a gift of love from the beloved. కానీ ఇలాంటి బాటలో తొలి అడుగు వేయడం వీడు స్వతంత్రంగా, వీడి తరం కాదు, ఆయన భిక్షగా ఆ ప్రేమ అనేటువంటి కానుక వీడికి ఇస్తేనే అప్పుడు అది అడుగు పెట్టగలడు. లవ్ కెనాట్ బి అవేకెండ్ బై ఎనీ మెకానికల్ మీన్స్, లవ్ బిగెట్స్ లవ్. కసరత్తుల ద్వారా ప్రేమను పుట్టించాలి. ఎవడైతే ప్రేమ యొక్క పెన్నిధి అయి ఉన్నాడో వాడు భిక్షగా ఆ ప్రేమ నీకు ఇస్తేనే నీకు దక్కుతుంది. The longing of the heart that inspires the individual to traverse the path of no path is a gift of love. This gift is bestowed upon the aspirant who is ready, after eons of separation, to begin the final journey towards union. మనము నేను వేరు నేను వేరు నేను వేరు అనుకుంటూ లక్షలాది జన్మలుగా, కోట్లాది సంవత్సరాలుగా దేవుడి నుంచి విరుద్ధముగా అవతల వైపుకు ప్రయాణం చేసేస్తూ ఉన్నాను నేను. చేయిగా 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 ఆఖరికి విసిగిపోయి చిచి మన ముఖాన్ని భగవంతుడి వైపు తిప్పినప్పుడు అప్పుడే కానుక ఈయన ఇస్తాడు. వీడి తడిగా ఉన్నాడు, వీడికి ఇవ్వచ్చు. మందిరం నుంచి అయితే విడిపోయాడో, ఎబోర్డ్ ఏ గృహము నుంచి వీడు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడో ఎన్ని జన్మలుగా, మళ్ళీ అటువైపుకు తిరిగి ప్రయాణం మొదలు పెడతాడు. మరచితిన మందిరము ఆ పాట అంటే తిరుగు ప్రయాణం మొదలెట్టిన తర్వాత ఆ ఉత్కంఠను పురస్కరించుకొని రాసినటువంటి పాట. మరచితి నా మందిరము, ఇన్నేళ్ళు అయిపోయిందో దాన్ని వదిలేసి ఎప్పటికి వెళ్తాను అనేటువంటి ఉత్కంఠ. బాబా మాటలు. బిలవెడ్ అండ్ లవర్ ఇంప్లైస్ సెపరేట్. ప్రేమికుడు, ప్రియతముడు అంటే అర్థం ఏమిటి? ఇంకా వేరుపాటు ఉంది, వీడు వేరే ఆయన వేరే. అందుకే గాడ్ రియలైజేషన్, బ్రహ్మానుభవము, భగవద్ అనుభవము. ఎందుకని? ప్రేమికుడు వేరు, ప్రియతముడు వేరు ఉంటే అది ఇంకా వేర్పాటు ఉనికి ఉన్నది, అది గమ్యము కాదు. అండ్ సెపరేషన్ క్రియేట్స్ లాంగింగ్.
ఎప్పుడైతే విడిగా ఉన్నాడో గిలకు చేప ఆ నీటిలోంచి ఒడ్డున పడేయండి, ఏమవుతుంది? అది కొట్టుకుంటూ ఉంటుంది, తట్టుకోలేదు అది. మళ్ళీ ఆ నీటిని చేరుకోవాలి. ఆ విరహ వేదన కనపడుతూ అండ్ లాంగింగ్ కాజెస్ సెర్చ్. ఎప్పుడైతే అయ్యో నేను నీటిలో ఉండవలసిన వాడిని బయటపడిపోయాను అనే సత్యం తెలిసిందో ఇక వెతకడం మొదలెడుతుంది. ఎక్కడ నీళ్లు అది తెలియనంతసేపు హాయిగా ఉంటుంది. ఇది మనము అసలు నీటిలో ఉండవలసిన వాడిని ఆ నీటిని తప్పించుకొని ఎక్కడ తిరుగుతున్నాను అక్కడికి వెళ్ళిపోవాలన్న సత్యము గ్రహించగానే వీడిలో తపన మొదలవుద్ది. అది ఆధ్యాత్మిక బాటలో అడుగుపెట్టిన వాడి లక్షణం. అది లేకుండా ఉన్నవాడు మామూలుగా ఉంటాడు, బ్రహ్మాండం ఉంది, అంతా ఆనందమే, హాయిగా ఉంది, ఏమి గొడవ లేదు. వీరు వచ్చినప్పుడు మొదలైన వాడికి ఇబ్బందులన్నీ మొదలైనవి. వాడికి ఆ సత్యం నేను నీ నుంచి విడిపోయానయ్యా అని తెలియగానే వీడిలో దుఃఖం మొదలైంది, ఆవేదన, ఆర్తి ఇవన్నీ మొదలైంది. అండ్ ద వైడర్ అండ్ ద మోర్ ఇంటెన్స్ ది సెర్చ్, ద గ్రేటర్ ది సెపరేషన్ అండ్ ద మోర్ టెరిబుల్ ద లాంగింగ్. సో ఈ విరహము, ఈ తపన పెరిగే కొలది ఈ భరింపరానిదిగా మారిపోతుంది. ఇక తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది. Referring to a well-known Persian love story, Baba once suggested how longing drives the lover to complete remembrance of the beloved. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పర్షియన్ ప్రేమ కథ, దానిని విశ్లేషణ చేస్తూ ఎంత అద్భుతంగా బాబా చెప్పారో. అంటే స్మరణ అనేది ఎంత సహజముగా, సుదీర్ఘముగా, నిరంతరాయముగా, అప్రయత్నముగా ప్రేమలో ఒక భాగమైపోతుందో ఆ కథ గురించి చెబుతూ బాబా ఇలా వివరించారు. బాబా మాటలు. మజ్ను లవ్డ్ లైలా. మజ్ను లైలా కథ పర్షియన్ కథ. బాబా మాటలు ఇవన్నీ. మజ్ను లవ్డ్ లైలా. మజ్ను లైలాను తీవ్రంగా ప్రేమించాడు. దిస్ వాజ్ ప్యూర్ లవ్, నాట్ ఫిజికల్, నాట్ ఇంటెలెక్చువల్, బట్ స్పిరిచువల్ లవ్. కానీ అది భౌతికమైన ప్రేమ కాదు సుమా అంటున్నారు. ఇది భౌతికమైన ప్రేమ కాదు, ఆధ్యాత్మికమైన ప్రేమగా మనము చెప్పవచ్చు. హీ సా లైలా ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఇన్ ఎవ్రీవేర్. అతని ప్రేమ ఎంత పరిశుద్ధమైన ప్రేమ అంటే ప్రతి వస్తువులోనూ లైలానే చూడగలిగేవాడు. అంత ఉత్కృష్టమైన స్థితికి చేరిపోయింది. He never thought of eating, drinking, sleeping without thinking of her, and all the time he wanted her happiness. అతను తిండి కానీ త్రాగడం కానీ ఇవేవీ లేవు, ఆవిడిని స్మరిస్తూనే ఏది చేసినా అసలు ఆవిడి ఆనందమే ఇతని జీవన విధానముగా అయిపోయింది. He would have gladly seen her married to another if he knew that would make her happy. ఆవిడ మరొకరిని పెళ్లి చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది నాకు అని కనుక చెబితే ఆనందంగా దగ్గరుండి ఆ పెళ్లి కూడా అతను జరిపిస్తాడు. అంతటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ అతనికి లైలా మీద. అండ్ డై ఫర్ హెర్ హస్బెండ్ ఇఫ్ హీ థాట్ షీ వుడ్ బీ హ్యాపీ ఇన్ దట్. నా భర్త కోసం నువ్వు చచ్చిపోతే బాగుంటుందయ్యా నాకు అనే అమ్మాయి చెబితే ఆనందంగా చనిపోవడానికి కూడా ఇతను సిద్ధమే. At last, it led him to me. చివరికి ఏమైంది? లైలా మీద అతనికి ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైందంటే తనను తాను తద్వారా పోగొట్టుకుని నన్ను చేరిపోయాడు బావా అంటున్నాడు. నాలో చేరిపోయాడు వాడు. నో థాట్ ఆఫ్ సెల్ఫ్ బట్ ఆఫ్ ది బిలీవెడ్. తన గురించి ఇంత ఆలోచన గురించి కూడా లేకుండా సంపూర్ణముగా ఎవడైతే ప్రియతముడై ఉన్నాడో అతనే హృదయం నిండిపోతే ఆటోమేటిక్గా నేను అనేది చెరిగిపోయింది కదా. అది చెరిగిపోతే గమ్యం చేరిపోవడమే కదా. ఎవ్రీ సెకండ్ అని కంటిన్యూవల్లీ, అప్పుడప్పుడు కాదు, ప్రతి క్షణము నిరంతరాయముగా అతను ఆ స్థితిని అనుభవించాడు. ఇది బాబా చెప్పిన వివరణ లైలా మధ్య. సచ్ ఇంటెన్స్ లాంగింగ్ ఫర్ ద బెలివెడ్ లీడ్స్ టు ఇంటిమేట్ కంపానియన్షిప్. మనలో ఎవరికైనా ప్రియతముడి గురించి అటువంటి తపన గనక మనలో ఉంటే ఆత్మీయమైన సంబంధము ప్రారంభం అవుతుంది ఆయనతో. బయట ప్రపంచముకు తెలియవలసిన అవసరము లేదు, అది ప్రదర్శింపబడదు. ఇక వాడికి మరొక
ఆలోచన కానీ మరొక సంశయము కానీ ఇక వాడికి అవకాశమే లేదు. The lover is led into such companionship by the loving care of the beloved. అప్పుడు ప్రియతముడు 2 చేతులతోనూ ఈ ప్రేమికుడిని ఇలా రక్షించుకుంటూ తీసుకెడుతూ ఉంటాడట. బాలనాటు ఆ కన్వర్సేషన్స్ అనేటువంటి దివ్య ప్రియతమునితో సంభాషణలు అనే పుస్తకంలో రాస్తాడు. నేను బక్కప్రాణిని, నీకు చాలామంది ధీశాలులైన దృఢకాయులు ఉన్నారు శిష్యులు. వాళ్ళు బోరలు విరుచుకొని చేతులు కాళ్ళు చాలా వేగంగా ఊపుతూ నీ వైపు వచ్చేస్తున్నారు వాళ్ళు. కానీ నేను కుంటుకుంటూ ఊతకర్ర సంకలో పెట్టుకొని నడుస్తూ ఉన్నాను, వాళ్ళంతా నన్ను దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. మరి నా పరిస్థితి అంతే తండ్రి. కానీ ఒక భాగ్యం నాకు ఉంది, వాళ్లకు తెలియనిది ఒక రహస్యం. నా చేతిలో ఉన్న ఊతకర్ర వీళ్ళంతా ఏ గమ్యము వైపు అయితే వెళుతూ ఉన్నారో ఆ గమ్యమే నా మీద జాలి కలిగి నా మీద వాత్సల్యముతో ఇదిగో నా చేతి కర్రల నా సంకలో నాకు ఊతనిస్తూ ఉంది అని రాసుకున్నాడు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అంటే ఆ గమ్యమే నా దగ్గరికి నడిచి వచ్చి నా చెయ్యి పట్టుకొని రారా నా వైపు నేను ఉన్నాను కదా నీకెందుకు అని నన్ను తీసుకువెళుతూ ఉంది. అలాగా ఆ దివ్య ప్రియతముడి ఆ 2 చేతులతో కాపాడుకుంటూ ప్రేమికుణ్ణి తన వైపుకు తీసుకువెళతాడు. At first, like a parent with a child, the beloved gives the lover special attention, coaxing the lover to come even closer in the beloved's embrace. ఇప్పుడు ప్రేమికుడికి ప్రియతముడికి ఆ సంబంధం ఎలా నేర్పుతాడో చెప్తున్నాడు. మొట్టమొదట్లో తల్లి పసివాడిని చాలా అపురూపంగా చూస్తుంది. అసలు కింద నడవనవరు, అంత సంకలో ఎత్తుకుంటుంది, ఆవిడ కాళ్ళు కడుగుతుంది, మలమూత్రాలు శుభ్రం చేస్తుంది, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. అలాగూ దగ్గర అయ్యే వరకు ఆయన మీద సంపూర్ణమైన విశ్వాసం వచ్చే వరకు అపురూపంగా సుకుమారంగా చూస్తుంది. స్పెషల్ ట్రీట్మెంట్ హవెవర్ ఈవెన్చువల్లీ గివ్స్ వే టు ట్రూ కంపానియన్షిప్. ఇలాగా చాలా ప్రత్యేకమైనటువంటి ఆ పర్యవేక్షణ వల్ల వీడికి అతి తీవ్రమైనటువంటి సాన్నిహిత్యం, అతనితో సహచర్యం అలవాటైపోతుంది. ఏది కావలసిన చంటోడు ఏమంటాడు, అమ్మ అంటాడు వాడు. అలాగే మనం కూడా ప్రియతముడి మీద జారబడిపోతాం మనం సంపూర్ణముగా. ఇక వీడికి ఏమీ సొంతంగా ప్రయత్నం అనేది ఉండదు, ఆయనే. టిపికల్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ వన్ ఆఫ్ బాబాస్ ఎర్లీ వెస్టర్న్ డిసైపుల్స్ who lived with Baba for many, many years. అది ఆయన ఎలాగూ అంత సాన్నిహిత్యాన్ని నెలకొల్పుతాడో చెప్పాలంటే ఒక ఉదాహరణ చెప్తాను. అనేక సంవత్సరాలు ఒక తెల్ల ఆవిడ, పాశ్చాత్యురాలు, బాబా దగ్గర ఉన్నటువంటి ఆవిడ అనుభవం నేను ఇక్కడ మీకు చెప్తాను. When he first arrived, he received extra attention and comforts not given to the other resident mandali. అతను మొట్టమొదటి రాగానే చూశాడు అందరినీ, వీళ్ళంతా కఠోరమైన పరిస్థితుల్లో ఉన్నారు, కానీ ఇతనికి అంత స్పెషల్. ఆఫ్టర్ ఎ షార్ట్ పీరియడ్ హీ రికార్డెడ్ ది ఫాలోయింగ్ ఇన్ హిస్ డైరీ. అతను పాపం డైరీలో రాసుకున్న విషయమే మీకు చెప్తాను. ఐ గెట్ ది ఇంప్రెషన్ దట్ బాబా నో లాంగర్ టేక్స్ ద ట్రబుల్ టు బి ఎక్స్ట్రా నైస్ టు మీ. కొన్నాళ్ళు గడిచింది, నెమ్మదిగా ఈ సుకుమారంగా ఉండడం అనేది ఒకటి విత్డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయారు. బాబా తగ్గించుకుంటూ వెళ్ళారు. టు ఫ్లాటర్ మీ అంటే నన్ను పొగుడుతూ ఉండేవారు ముందులో, ఇప్పుడు మానేశారే. బట్ ట్రీట్స్ మీ మచ్ మోర్ లైక్ ది అదర్ మండలి. మిగిలిన వాళ్ళలాగే ఆ ఫుడ్ తింటా ఉండు, అలాగే ఉంటా ఉండు, ఏం నచ్చలేదు అని ఈ పరిస్థితికి ఇంకా కొంచెం కష్టపడాలి నువ్వు అని. ఇలా ముందు ఏమిటంటే శబాష్ 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 అనేవారు ముందు. ఇప్పుడు నెమ్మదిగా అవి తగ్గించి మిగిలిన మండలి వాళ్ళు ఎలా చూస్తున్నారో అలాగే చూసేవారు. విచ్ ఈజ్ రియల్లీ ఏ బిగ్ కాంప్లిమెంట్. For to work for Baba and not to be praised or thanked is the best donkey. అతను ఎప్పుడు నొచ్చుకునేవాడు, బాబా నన్ను పొగుడుతున్నాడంటే దూరంగా పెట్టేస్తున్నాడు బాబా నన్ను, నాకు ఇలా ఉండడం బాబా ఏమీ నచ్చేది కాదు, చాలా బాధపడుతూ ఉండేవాడు. అతను రాసుకున్నాడు, నాకు ఎలా ఉండాలంటే అతను రాసుకున్నాడు, నేను అన్ని తప్పులు చేస్తాను, నేను దుర్మార్గుడిని, నేను నా చిన్నతనం నుంచి నాకు తెలుసు నా గుణాలు, అందుచేత తప్పులు చేసిన విద్యార్థిని బెత్తం పట్టుకొని ఉపాధ్యాయుడు దండించడమే అది సరియైన పద్ధతి. అలాగూ నన్ను బాబా ట్రీట్ చేయాలని
నేను కోరుకుంటూ ఉండేవాడిని. కానీ ఇలాగూ నన్ను సుకుమారంగా చూడడం ఎందుకో బాబా నన్ను ఇంకా దూరంగా పెడుతున్నాడు అనిపించేది. ఇప్పుడు ఇతను రాస్తున్నాడు అనమాట. అలాగూ నలుగురితో పాటు నన్ను మందలిస్తూ ఉంటే నాకు ఎంతో బాగుంది. ఎందుకని బాబాతో పనిచేయడానికి అదే సరైన పద్ధతి. ద కంపానియన్స్ బికమ్ ఇన్ ద డీపెస్ట్ సెన్స్ ద హ్యాండ్స్ అండ్ ఫీట్ ఆఫ్ ద బిలీవర్. అంటే ఆయన అత్యంత దగ్గర కార్యకర్తగా అయిపోవడం అంటే ఏమిటనమాట? ఆయన చేతులుగా, ఆయన కాళ్ళుగా మనం మారిపోవడం. ప్రేమికుడు వేరు, కంపానియన్ వేరు. కంపానియన్ అంటే సహచరుడు, ఆయనతో కలిసి పనిచేసినవాడు. అంటే వాళ్ళెవరు? ఆయన చేతులు, కాళ్ళు. దేర్ హోల్ హార్టెడ్ లవ్ అండ్ ఒబీడియన్స్ షేప్స్ దెమ్ ఇంటూ ట్రూ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ హిజ్ వర్క్ ఇన్ ద వరల్డ్. ఆయన యొక్క విశ్వ కార్యక్రమాన్ని ప్రపంచానికి అందజేయడము కోసము సరైన పనిముట్లుగా అలాంటి వాళ్లే పనికొస్తారు. అంటే కార్యకర్తలు. ఆయన పనిని భుజాన వేసుకున్నవాడు వర్కర్ వేరు, లవర్ వేరు. లవర్ అన్నవాడు వాడు పొద్దున్న 7 గంటలకు ప్రార్థన, సాయంత్రం 7 గంటలకు ప్రార్థన, వాడు ఏదో పోసలు గొడవ ఇదంతా అంతే లవర్ అన్నవాడు. వర్కర్ అన్నవాడు ఆయన పని ఎక్కడ చేయాలి, ఇంకోటి చేయాలి, ఏం చేయాలి, ఏంటి కథ, ఇవన్నీ వాడి తాపత్రయం. అది తేడా. సచ్ కంపానియన్షిప్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ ద డివైన్ లవ్ స్టోరీ. ఆయన చేతిలో ఒక పనిముట్టుగా మారిపోవడం, ఆయనకు ఒక కార్యకర్తగా అయిపోవడం, ఆయనకు ఒక సహచరుడుగా అయిపోవడం అంటే ఈ ప్రేమగాథ చివరి అంకానికి వచ్చింది అని మనం చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ ఫైనల్లీ ఎంటరింగ్ ది క్లోజ్ సర్కిల్ ఆఫ్ ది బిలీవెడ్, ద కంపానియన్ లవర్ లివ్స్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్. మరి అటువంటి వాళ్ళు మండలి వాళ్ళనే చెప్పొచ్చు. మామూలు వాడు ఎవడు సరిపోతాడు? వాళ్ళు ప్రేమ కోసమే జీవించేవారు. వాళ్ళు at this stage the false self is continually, in Baba's words, dying by loving. ఆ ప్రేమ అనేటువంటి జ్వాలలో నేను అనే అసత్యమైన నేను ఏదైతే ఉందో అది మాడి మసైపోతూ ఉంటుంది. ఉదాహరణకు కొత్వాల్ అని ఒక బాబా మండలి ఉండేవారు. అనేక సంవత్సరాలు బాబా దగ్గర ఒక కట్టు బానిసలా ఉన్నాడు. చివరిలో అనారోగ్యం, వృద్ధుడైపోయాడు. బాబా దగ్గర నుంచి వచ్చేశాడు తన కుటుంబంతో ఉండడానికి. బాబా వెళ్ళిపోమన్నారు. బాబా కూడా శరీరం చాలించేశారు. ఈ పిల్లలు ఈ వీడియో ఫిల్ములన్నీ చూస్తూ ఉండేవారు. నాన్న, నువ్వు ఒక్క సినిమాలోనూ ఒక్క ఫిల్మ్లోనూ కనపడలేదు, నువ్వు నిన్ను చూద్దాం అనుకున్నాం మేము, ఎన్నో ఫిల్ములు చూసాము, ఎందుకు కనిపించలేదు అంటే అతను నవ్వి చెప్పాట, నేను ఎప్పుడు నిద్ర లేకుండా బాబా దగ్గరే రాత్రి కాపలా కాస్తూ ఉండేవాడిని. ఇంతమంది జనం ఆ ఫిల్మ్ తీయడం కోసం ఆ వేళ వచ్చారు అంటే అమ్మయ్య ఈ వేళ కంటి నిండా నిద్ర పోయి మళ్ళీ కాసేపు అయ్యాక ప్రభువుకి ఇంకా బాగా సేవ చేయొచ్చని బాబా కాసేపు పడుకుని వస్తాను, వీళ్ళంతా ఉన్నారు కదా పోరా పోయి పడుకుంటారా అని వరకు బాబా. అలాంటి సమయాల్లోనే నేను హాయిగా కంటి నిండా నిద్రపోయేవాడిని. మాకెవ్వరికి ఈ ఫిల్ములు అవి ఇష్టం ఉండదమ్మా అని తన పిల్లలకి చెప్పాడు అనమాట. అవన్నీ మా ప్రేమ మహాసాగరం, హీ గివ్స్ ద ఓషన్, దానిలో ఇవన్నీ ఉంటాయి. అంటే వాళ్లకు ఈ చచ్చిపోయింది నేను, నా ఫోటో ఉండాలా, నా బొమ్మ కనపడాలా, ఇవన్నీ నలుగురు చూడాలా, ఈ తాపత్రయము పోతుందన్నమాట. సహజము. యూనియన్ విత్ ది బిలీవెడ్ ఈజ్ నౌ ఇన్ఎవిటబుల్. ఓన్లీ ది టైమింగ్ ఈజ్ లెఫ్ట్ టు బి డిస్కవర్డ్. ఇక ప్రియతముడితో కలిసిపోవడము అయిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ టైం అనమాట. ఇంకా ద మోస్ట్ ఎసెన్షియల్ మార్క్ ఆఫ్ ఎ కంపానియన్ ఎ బిలీవెడ్ ఈజ్ ద కెపాసిటీ టు లవ్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్ అలోన్. ఇది మండలి వాళ్ళు లక్షణం ఏమిటి? ఆయనకి శిష్యుడిగా ఉండాలి అంటే వాడిలో ఉన్నటువంటి లక్షణం ఏమిటట? ప్రేమ కోసమే ప్రేమించగలగడము అనే సామర్థ్యం ఎంతవరకు ఉంది వీళ్ళు, అది ఒక్కటే ఆ ప్రమాణానికి పనికొస్తుందట. అది చూసి ఆ లక్షణం ఉంటే వీడు ఈయనకి శిష్యుడిగా పనికొస్తాడు. ఇంకా వాడు ప్రొజెక్ట్ అవ్వాలనే తాపత్రయం ఉంటే ఇక అది అరిదాపుల్లో వాడు చేరడు అక్కడ. సచ్ లవ్ అటైన్డ్ ఓన్లీ ఆఫ్టర్ మచ్ ట్రైనింగ్ ఇన్ ద వేస్ ఆఫ్ లవ్ ఇది అల్టిమేట్ ఐడియల్ ఆఫ్ ఆల్ జెన్యున్ స్పిరిచువాలిటీ.
ప్రపంచంలో ఆదర్శవంతమైన ఆధ్యాత్మికత గురించి అనేకమైన సంస్థలు, ఆశ్రమాలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇటువంటి లక్షణము మాత్రమే అన్నిటిలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన అతి ఉన్నతమైనటువంటి ఆధ్యాత్మిక లక్షణము ఏమిటి? ప్రేమ కోసమే ప్రేమించడం. అంటే నాకు భూమికలు వస్తాయని కానీ, నాకు మోక్షం కావాలని కానీ ఏవి ఉండకూడదు. అది వాళ్ళకే చెల్లింది, మండలి వాళ్ళకే చెల్లింది. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనేటువంటి అతను రాసుకున్నాడు, ఆస్ట్రేలియన్ మహాకవి, ప్రేమికుడు. బాబా నాకు నీవు ఇస్తే గనక నేను ఒకటి అడుగుతానన్నాడు. నాకు ఈ గమ్యము ఇవేవి నాకు వద్దు, నీతో కలిసిపోవడము ఇవేవి నాకు వద్దు. నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండు. కలిసిపోతే ఏం మజా ఉంటుంది? నువ్వు నా ప్రియతముడిగా ఉండాలి, నేను నిన్ను ప్రేమిస్తూనే ఉండాలి. కానీ నా కోరిక ఏమిటంటే మళ్ళీ నువ్వు వస్తానన్నావు 700 ఏళ్ల తర్వాత, అప్పుడు కూడా ఇప్పుడు ఎలాంటి సాన్నిహిత్యాన్ని నాకు ఇచ్చావో ఇలాంటి సాన్నిహిత్యమే అప్పుడు కూడా ఇస్తే 60 జన్మలు నేను ఏమి పట్టించుకోను. ఎన్ని జన్మలు గడిపాను, ఇంకొక 1000 జన్మలు గడుపుతాను, మరి ఏం ప్రమాదం లేదు, నాకు అలవాటు అయిపోయిన విద్య ఇది. నిన్ను ప్రేమిస్తూనే నేను ఎన్ని జీవితాలైనా గడిపేయగలను అన్నాడు. అది ప్రేమకున్నటువంటి. In the early days of their lives with Baba, some men and women around him had thoughts of their spiritual status and their nearness to God realization. తొలి రోజుల్లో ఈ మండలి వాళ్ళందరూ లెక్కలు వేసుకునేవారు. ఎరా నువ్వు 1లో ఉన్నానంటావా, 2లో ఉన్నానంటావా, నా సంగతి ఏమిటి ఏమని. ఎందుకంటే కొత్తగా అప్పుడే బాబా ఈ రహస్యాలన్నీ వివరించి చెబుతూ ఉండేవారు. ఇలాగ లెక్కలు వేసుకుంటూ ఉండేవారు. 1938వ సంవత్సరంలో ఎరిచ్ యువకుడిగా బాబా దగ్గరికి వచ్చి చేరాడు. అతను యాక్చువల్గా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాల్సిన వాడు, సీట్ వచ్చింది కానీ బాబా దగ్గరికి వచ్చేసాడు. పురుష మండలితో కలిసి దిగువ మెహరాబాద్లో ఉండేవాడు. బాబా ఆ కొండపైకి అక్కడ నడుచుకుంటూ వెళ్ళి, పైన స్త్రీలు ఉండేవారు. బాబా క్యాబిన్ ఉంది కదండి సమాధి పక్కన, అందులో బాబా ఉండేవారు. కూడా ఈ రిచ్ యువకుడు కదా, బాబా కూడా ఉండి వెళ్ళేవాడు, మౌనంలో కూడా ఉండేవాడు. బాబాని దింపేసి సరిగ్గా ఆ కొండ మెహర్ రిట్రీట్ గోడ వస్తుంది, అక్కడ దాకా గేటు దాకా వెళ్ళి వెనక్కి వెళ్ళిపోయేవాడు. సో బాబా నిమ్మరిగా కొత్త. బాబా అడిగారు, ఏరైనా ఇప్పుడు పెందలాడే 5 అయింది, నన్ను దింపేసి వెళ్ళిపోతావు, ఏం చేస్తావు ఏంటి వెళ్ళాక అని అడిగారు బాబా. ఏముంది బాబా, నీ సీనియర్ లవర్స్ ఉన్నారు, గోస్తాజీ, గని, వీళ్ళందరూ, వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, అవన్నీ వింటూ ఉంటాను అన్నారు. ఏం మాట్లాడుకుంటారు ఏమిటి అని అడిగారు. అడిగితే ఏదో ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్ ఇవన్నీ ఏమిటో అంటూ ఉంటారు బాబా, అవి వింటూ ఉంటాను నేను అని అన్నాడు. మరి నీకేమిటి ఇష్టమా అన్నారు. నాకు అవి ఏమీ నచ్చవన్నాడు. మరి నీకేమిటి ఇష్టం అని అడిగారు బాబా. అంటే రేపు పొద్దున్న బాబా వచ్చేటోడికి ఆయన ఏది ఇష్టమో అని నేను ఇది ఆలోచిస్తూ ఉంటానంటే అప్పుడు బాబా ఎంబ్రేస్ చేస్తున్నారు. ఇది అవసరమైనది ఒక్కటి, అవన్నీ కొరగానివి అన్నారు. నేనెంత ఎరిగిపోయాను, నేనెంత పొడుగైపోయాను, ఎందుకని అది ఆయనకు వదిలేయవలసిన ఫర్ ఎ టైం. అంచేత వీళ్ళంతా బ్రహ్మానుభవం, ఇది ఆఖరి జన్మ అంటావా, ఇంకొక 2 జన్మలు ఉంటాయంటావా, ఏంటి కథ అని ఇలా వీళ్ళందరూ అనుకునేవారు సహజంగా. అంటే మనం ఇప్పుడు నవ్వుకుంటున్నాం కానీ వాళ్ళు సహజంగానే వాళ్ళు అనుకునేవారు. ఫర్ ఎ టైం బాబా హ్యూమర్డ్ దిస్ ప్రీ ఆక్యుపేషన్. మొదట్లో బాబా వీళ్ళని ఆట పట్టిస్తూ ఉండేవారు వీళ్ళని. బట్ గ్రాడ్యువల్లీ హీ వీన్డ్ దెమ్ ఫ్రమ్ ఇట్ త్రూ ద లెసన్స్ ఆఫ్ డైలీ లైఫ్ ఇన్ హిజ్ ప్రెజెంట్. అది తన ప్రత్యేకమైన శైలిలో వాళ్ళ నుంచి ఈ కోరిక తీసి పారేశాడు. బాబా ప్రతి జన్మదినానికి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇస్తూ ఉండేవారు. ఒక సందేశంలో బాబా ఇలా ఇచ్చారు, ఆఖరి జన్మదిన సందేశం నాకు గుర్తు. నా నుంచి ఏదైనా పొందడానికి నన్ను ప్రేమిస్తే అది ఎలాంటిదంటే, ఓ గుడ్డివాడు తను చూడగలగడం కోసం ఒకరిని ఆశ్రయించాడట. ఒరే నీ గుడ్లు పీకి నాకు దానం చేసి అన్నట్ట. వీడి గుడ్లు పీకి ఇచ్చేసేట. ఈ గుడ్లు ఇచ్చేస్తే వాడు దేంతో చూస్తాడు, దాంతో సమానం అన్నారు. ఏదైనా ఆశించి నన్ను ప్రేమిస్తే ఆ ప్రేమకు విలువైపోయింది, అది ప్రేమ కాదు, అది బార్గెన్ అయిపోతుంది అన్నారు. అది
నెమ్మదిగా వాళ్ళకి క్రమక్రమంగా అది అంచేత బాబా ఒక సందర్భంలో బాబుజీ కాళ్ళు ఒత్తుతూ ఉన్నాడు ఒకరోజు రాత్రి. బాబా పడుకున్నారు. బాబా ఇలా కొట్టారు. ఏంటి ఆలోచిస్తున్నావు అన్నారు. బాబా నిన్న పేపర్లో చూశాను, కరువు వచ్చింది ఫలానా ప్రాంతంలో. ఒకడెవడో మార్వాడి అయినా మిలీనియర్ అతను వచ్చి లారీలు 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 ఫుడ్ ప్యాకెట్లు బట్టలు పనిచేస్తూ ఉన్నాడు. ఎంత గొప్పవాడు వాడు, ఎంత గొప్ప సేవ వాడు చేసింది అన్నాడు. అప్పుడు బాబా అన్నారు, వాడిదేమో గొప్ప సేవ కాదు, వాడు కీర్తి కోసం చేస్తూ ఉన్నాడు అవన్నీ. నీవు నన్ను ఎందుకు ఆశ్రయించేవు చెప్పు అన్నారు బాబా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్ను ఆశ్రయించాను. నేనేమైనా లబ్ధి చేకూరుస్తానని గ్యారంటీ ఏమన్నా ఉందా నీకు అని అడిగారు బాబా. ఏమీ గ్యారంటీ లేదు బాబా, నేను రెడీగానే ఉన్నాను అన్నాడు. కాబట్టి నువ్వే గొప్పవాడి కంటే అన్నారు బాబా. ఏమీ ఆశించకుండా ఏమిస్తానో కూడా తెలియకుండా నీ జీవితాన్ని నా పాదాల దగ్గర బలిచ్చేసావు. కానీ వాడి కీర్తికాంక్ష ఉన్నది వాడికి, కనుక నీ ప్రేమే గొప్పది అని బాబా చెప్పారు. అలాగూ తయారు చేశారు బాబా ఈ మండలి వాళ్ళందరినీ కూడా. ఇన్ ఇండియా బిట్ బై బిట్ ది గో గేవ్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇన్ఫీరియారిటీ, అబ్స్టినసీ, లైక్స్ అండ్ డిజలైక్స్ ఆల్ వెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్ టు ప్లీజ్ అండ్ ఒబే బాబా. చూసారా ఎంత అద్భుతంగా ఆ మండలి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు ఎలాగైతే ఈ పాఠం నేర్చుకున్నారు అనేటువంటిది. మొక్క మొక్కలుగా ఇంతంత రోజుకింత మొక్క చొప్పున మా అహాన్ని ఆయన పాదాల దగ్గర నెమ్మదిగా పెన్సిల్ చెక్కి చూడండి, కొంచెం 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 పుట్టు ఆ పెన్సిల్ ఇలా కొరసైపోతూ ఉంటుంది. రోజు రోజుకి ఒక 4 నెలలు అయ్యేవాడికి ఇంత పెన్సిల్ అయిపోతుంది. అలాగూ మా అహమును చెక్కేసేవాడే. రోజు రకరకాల అనుభవాలు, రకరకాల అవమానాలు గాలి కింద వేసి నలిపేసేవాడే. ఇక క్రమంగా ఇది పోయింది. అసలు నేను అనేటువంటిదే చెరిగిపోతే నేను భూమికల్లో ఎరగాలి అనేటువంటిది అసలు నేనే లేదు. ఇక లబ్ధి, ఆధ్యాత్మిక ఉన్నతి వీటికి అసలు ఆస్కారమే లేకుండా అయిపోయింది. ఇన్ ఇండియా బిట్ బై బిట్ ద ఈగో గేవ్ ఇన్ సెల్ఫ్ కాన్షియస్నెస్, ఇన్ఫీరియారిటీ, అబ్స్టినసీ, లైక్స్ అండ్ డిస్లైక్స్ ఆల్ వెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్ టు ప్లీజ్ అండ్ ఒబే బాబా. ఒక మండలి సభ్యుడు తన అనుభవాన్ని ఇలా చెబుతూ ఉన్నాడు. నాకున్న అహము రోజుకింత చొప్పున మొక్కలు చేసి నా మొత్తం అహమంతా ఆయన పనిలో ఆయనకే అర్పించేశాను. అలాగే సెల్ఫ్ కాన్షియస్నెస్, నేను నేను అనేటువంటి ఆ భావం అది కూడా పోయింది. అంటే నేను అనేటువంటి ఆ భావం ఎప్పుడు మనందరం నన్ను అనేటువంటిది అది మన లోపల కరుడు కట్టుకొని పోయి ఉంటుంది. ఇవన్నీ కూడా పోయినాయి. ఇన్ఫీరియారిటీ, నేను చిన్నవాడిని అని కానీ నేను పెద్దవాడిని అని కానీ ఈ భావనలు కూడా. అబ్స్టినసీ, మొండితనం, 10 సార్లు చెబితే వినకపోవడం, చేదస్తం అంటాం మనం. లైక్స్ అండ్ డిజలైక్స్, ఇష్టము అయిష్టము. నాకు ఇది ఇష్టం అండి, నాకు నచ్చలేదు సార్ మీరు చెప్పింది, అవన్నీ కూడా ఆయన పాదాల దగ్గర అర్పించేయడమే. నచ్చడం నచ్చకపోవడం ఆల్ వెంట్ ఇన్ అవర్ ఎఫర్ట్ టు ప్లీజ్ అండ్ ఒబే బాబా. ఆయన్ని సంతృప్తిపరచడంలో, ఆయనకు విధేయత ప్రదర్శించడంలో ఇవన్నీ చెరిగిపోయినాయి, వెళ్ళిపోయినాయి. బాబాస్ వేస్ ఆఫ్ ఎలిమినేటింగ్ ది ఈగో వర్ బోత్ స్కిల్ఫుల్ అండ్ సటిల్, బట్ దే డిడ్ ర్యాపిడ్లీ కట్ డౌన్ బోత్ ప్రెజుడిస్ అండ్ ప్రైడ్. బాబా కార్యవిధానం ఉందే అపురూపంగా ఉంటుంది. అది అంటే అహమును తొలగించి వేయడంలో ఆయన ఎంచుకున్న కార్యవిధానము అది అంత అద్భుతంగా ఉంటుంది. అది మనలో ఉన్నటువంటి గర్వమును, స్వాభిమానమును ఇవన్నిటినీ తొలగించి వేస్తుంది. అది టు కోట్ బాబా మాటలు, ద స్పిరిచువల్ బెనిఫిట్ అక్రూయింగ్ టు అన్ ఆస్పిరెంట్ ఆన్ ద పాత్ అప్రోచింగ్ ఏ స్పిరిచువల్ మాస్టర్ ఈజ్ ఇన్ డైరెక్ట్ ప్రపోర్షన్ టు ది వీకనింగ్ ఆర్ ఎలిమినేషన్ ఆఫ్ ద ఈగో. ఎవడైతే ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని ఆశించి ఒక నిజమైన గురువును ఆశ్రయిస్తాడో ఆ శిష్యుడు పొందేటువంటి ప్రయోజనము ఒక విషయం మీద ఆధారపడి ఉంటుందట. అదేమిటది? ఎంతవరకు అయితే వాడి అహము నీరసపడిందో అదే శాతములో వాడు పొందే ప్రయోజనం కూడా ఆధారపడి ఉంటుంది. వాడు ఆయన దగ్గర ఉండి కూడా, అక్కడ ఉంటూ కూడా
అస్తమానం మాటికి నేను 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 అన్నట్టే లెక్క. అండ్ సో బాబా మైట్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్ యూ టు డూ జస్ట్ దోస్ థింగ్స్ విచ్ యువర్ నేచర్ రివోల్ట్ అగెనెస్ట్. అంచేత బాబా ఏం చేస్తూ ఉంటాడు, నీకు అస్సలు ఏదంటే గిట్టదో అది పదే పదే చేయమని చెప్తూ ఉంటాడు. ఏదైతే అస్సలు నాకు బద్ధ విరుద్ధముగా ఉంటుందో ఆ పనిని చెయ్యమని ఆయన నాకు ప్రేరేపిస్తూ ఉంటాడు. బట్ నెవర్ గేవ్ యూ ద రీజన్ వై. అలా ఎందుకు చెయ్యాలో చెప్పడైనా. అసలు ఆయన మన గురించి తెలియనట్టుగానే ఇదిగో మర్చిపోయి నేను వాడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం కనుక్కుంటారా అంటాడు. వీడికి మాటలు లేవన్న సంగతి ఆయన ఏమో అసలు పట్టించుకున్నట్టుగానే ఉంటాడు అసలు. కానీ ఆయనకి సర్వమో తెలుసు. ఆయనకి ఆ కారణం కూడా చెప్పడు, కానీ ఇది మాత్రం చేయమంటాడు ఆయన. At first, we were rarely given occupations which we had done before joining the ashram, but rather course that we would have avoided doing in the outside world. అసలు ఇదివరకు నేను బాబా దగ్గరికి రాకపూర్వము ఎంత మాత్రమో అలవాటు లేని పనులు ఆయన అప్పచెప్పేస్తూ ఉంటాడు. ఇది చేసిరాను, ఇది చేసేను అంటాడు. నేను ఎక్కడ చేయగలను అని పరిస్థితి లేదు అక్కడ. ఎందుకని గురువు ఏం చెప్తే అది చేయడమే. నాకు స్వతంత్రం కనుక ఉండుంటే అస్సలు ఆ పని నేను అసలు ముందుకు 1% కూడా ఇష్టపడేవాడిని కాదు. సెడ్ వన్ హూ సెట్ టు వర్క్ ఇన్ ది కిచెన్. పాపం ఒకడికి కిచెన్ పని అప్పచెప్పాడు బాబా, నువ్వు కిచెన్లో పని చేయాలని. అతను ఇలా అన్నాడు, ఐ డిడ్ నాట్ కమ్ టు పీల్ పొటాటోస్. బాబాతోటే, ఐ డిడ్ నాట్ కమ్ టు పీల్ పొటాటోస్, ఐ కెన్ డూ దిస్ ఎట్ హోమ్. ఇదే చేయాలంటే మా ఇంటి దగ్గరుండి ఈ బంగాళదుంపలు చెక్కుకుందని ఇక్కడ దాకా ఎందుకు రావడం నేను? ఐ కేమ్ టు బీ విత్ బాబా. నేను బాబా సన్నిధానంలో కూర్చొని ఆయన మాటలు వింటూ ఆయన సందేశాలు వింటూ ఇదంతా అనుభవించాలని నేను ఇక్కడికి వచ్చాను. చూస్తే ఆయన బంగాళదుంప తొక్కలు చెక్కమ. డిడ్ వీ థింక్ వీ హ్యాడ్ కమ్ టు సిట్ విత్ బాబా ఆల్ డే టు మెడిటేట్, discuss spiritual subjects and read philosophical books, escape the problems and monotony of daily life. అంటే బాబా దగ్గరికి ఎందుకు వచ్చినట్టు అనమాట మన లెక్క. ఈ జీవితంలో మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకోనాకనమాట మనం. అంతే కదా, అలా కూర్చొని ఆయన ఎదుర్కొంటా ఆ ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని ఆయన చెప్పే మాటలు వింటూ దానికోసమైనా. If such was our vision, Baba through his own example showed us that this was not his way of life. ఒకవేళ అలా కనుక మనం పొరపాటు అభిప్రాయంతో వచ్చుంటే బాబా చాలా ఖచ్చితంగా తన జీవితమే ఒక ఉదాహరణగా ఆయన చెప్పాడు. ఆయన ఆల్ వర్క్ ఈజ్ మై వర్క్. ఏం చెప్పారు బాబా? నువ్వు ఏది చేసినా అది నా పనిలో భాగమే. ఏది చేసినా అది నా పని అవుతుంది. Baba was so intensely practical, and I feel it was a help to Baba if those around him were practical too. బాబా 100కి 100 ఆచరణాత్మకంగా ఉండేవారు. ఎప్పుడు థియరీ చెప్పేవారు కాదు ఆయన. తన చుట్టూ ఉన్న శిష్యులందరి నుంచి కూడా అదే తీరును ఆశించేవారు. ఎందుకని లేకపోతే వాళ్ళు నిజానికి ఆయనకి సహాయపడరు, వాళ్ళు భారం అయిపోతారు ఆయనకి. ఆయన కార్యవిధానం అంత సరళముగా సూటిగా ఉంటూ ఉండేది. ఫర్ ద మోస్ట్ పార్ట్ లైఫ్ ఫర్ ఆల్ ఇన్ ది మెహరాబాద్ ఆశ్రమ్ వాజ్ ఆన్ ది ప్రాక్టికల్ సైడ్. మెహరాబాదులో ఆ జీవితాన్ని కనుక మనం విశ్లేషణ చేసి చూస్తే ఎక్కువ శాతము ప్రతివాడు ఏదో పనిలో మునిగి ఉండడమే, ఎవడి పని అటు చేసిపోవడమే. ఒకడు నేల ఊడ్చేస్తూ ఉంటాడు, ఒకడు పాయిఖానాలు ఊడ్చేస్తూ ఉంటాడు, ఒకడు అంగవస్త్రం కట్టుకొని కాయగూరలు కోసేస్తూ ఉంటాడు. ఎవడి పని అది చేస్తూనే ఉంటాడు. బట్ దేర్ వర్ టైమ్స్ యూజువలీ కరస్పాండింగ్ టు పీరియడ్స్ ఆఫ్ బాబా స్పెషల్ వర్క్ వెన్ హీ గేవ్ అస్ పీరియడ్స్ ఆఫ్ కంబైన్డ్ ఫాస్టింగ్, సైలెన్స్ అండ్ మెడిటేషన్. అయితే ఒక్కొక్కసారి బాబా ఎప్పుడైనా ప్రత్యేకమైన విశ్వ కార్యక్రమం చేపట్టినప్పుడు ఆయన శిష్యులకు కూడా దానిలో భాగం ఇవ్వాలి అని ఆయన ఎంచినప్పుడు వీళ్ళను కూడా ఉపవాసం చేయమనేవారు, ధ్యానం చేయమనేవారు. యాజ్ ది మోటివ్ ఫర్ ది స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ బాబా ప్లేస్డ్ ఎంఫసిస్ ఆల్వేస్ ఆన్ వర్షిప్ ఆర్ ఆన్ హెల్పింగ్ హిమ్ ఇన్ హిస్
universal work, never any spiritual benefit that might accrue to us individually. బాబా ఎప్పుడు ఇలా మౌనం చేయమన్నా, ధ్యానం చేయమన్నా, ఉపవాసం చేయమన్నా అది ఆ వ్యక్తికి లాభం కోసం ఎప్పుడు చెప్పేవారు కాదు. ఏమో నీకు ఇది మంచిది, నువ్వు ఈ చెయ్యి అని ఎప్పుడు అనేవారు కాదు. నా విశ్వ కార్యక్రమములో నీవు సహాయం చేయగలవు, ఇలా చేస్తే కనుక చెయ్యి అని చెప్పేవారు బాబా. There was to be no attachment to the results, at least not consciously. ఆయన చెప్పిన పని చేయడమే ఆయనకు కావాలి. అంతేకాని ఇది బాగా చేసానా, బాగా చేయలేదా, అది మన విషయం కాదు. అది ఆయనకు సంబంధించిన వ్యవహారం. బాబా ఏమనేవారు, పని చెయ్యడము నీ వంతు, దాని ఫలితము నా వంతు. నీ రిహార్సల్ చేస్తారు, ఆ రిహార్సలే బాబాకి ఇష్టం. ఆవేళ యాక్చువల్గా ప్రదర్శన ఎలా వచ్చిందనేది ఆయన చేతిలో ఉంది. అది ఎందుకని ఎండ్ రిజల్ట్ అయింది, మంద కాదు. అది రిహార్సల్ మంది. మనము ఏది చెయ్యాలో అది మనము చెయ్యాలి, ఫలితము ఆయనది. అది మాత్రం మనది కాదు. ఆ ఫైనల్ ప్రదర్శన ఆయనది. అది అంచేత మనము బాగా జరిగిందా, బాగా జరగలేదా, దాంతో మనం ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకోవద్దు. Rarely did Baba discuss one's own spiritual progress except in group sessions when ethical behavior in terms of forbearance, love and self-control came up. బాబా తన శిష్యుని ఇలా కూర్చుండబెట్టి వ్యక్తిగతముగా వాడు ఎంతవరకు ఎదిగాడనే విషయం ఎప్పుడూ చర్చించేవాడు కాదు ఆయన. అయితే కొన్ని విషయాలు మాత్రం చెప్పేవారు. నిన్ను నీవు నియంత్రించుకోవడం, ఇంకా మార్పు రావాలి నీలో, అది చెప్తూ ఉండేవారు. సెల్ఫ్ కంట్రోల్. మరి నా దగ్గర ఇన్నాళ్ళు ఉండి కూడా ఇంతేనా, ఇంకా చెప్తూ ఉండేవారు. అంతేగాని ఆధ్యాత్మికంగా నువ్వు ఎదిగిపోయావా, ఇంకా ఎదగలేదా, ఈ విషయాలు వ్యక్తిగతముగా చర్చించేవారు కాదు. చార్లెస్ మాటలు. ఫైనల్ యూనియన్ విత్ ది బిలీవెడ్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ వెన్ ఆల్ డిజైర్స్ ఇంక్లూడింగ్ ది డిజైర్ ఆఫ్ గాడ్ రియలైజేషన్ ఆర్ ట్రాన్సెండెడ్. సరే, ఇంత ప్రయాణము చేసి ఇన్ని ప్రయాసలు పడి ఎప్పుడయ్యా నువ్వు గమ్యము చేరతావు అంటే చార్లెస్ చెప్తున్నాడు, నీలో ఉన్న అన్ని రకముల కోరికలు నశించిపోయినప్పుడు, బ్రహ్మానుభవమును పొందాలి అనే కోరిక కూడా నశించినప్పుడు, అప్పుడు నీ ప్రియతములతో నీకు సాంగత్యం కలుగుతుంది. అసలు నువ్వు ఏమీ అడగొద్దు, ఎందుకు నీకేమీ తెలియదు కాబట్టి. నాకు ముక్తి కావాలి, ముక్తి కావాలి, ముక్తి కావాలి, ముక్తి కావాలి అని అడుగుతున్నావు. అసలు ముక్తి అంటే ఏంటో తెలుసా నీకు? అందుకని నీకేమీ తెలియదు కదా. నువ్వు సగం జ్ఞానంతో ఏదో అనుకుని అడిగితే నువ్వు నష్టపోతావు. అంచేత నువ్వేం అడక్కు, నేను ఏది ఇవ్వాలనుకుంటున్నానో అది ఇస్తాను నేను, అది నీకు లాభదాయకము. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, మనలో అన్ని కోరికలు భగవంతుడితో ఏకమైపోవాలి అన్న కోరిక కూడా నశించిపోతేనే మన దివ్య ప్రియతముడితో మనం ఏకం అయ్యేటువంటి ఆ అనుభవం మనకు వస్తుంది. బాబా మాటలు. ఈవెన్ ఎ క్రేవింగ్ ఫర్ యూనియన్ విత్ ది బిలీవెడ్ క్రియేట్స్ బైండింగ్. ప్రియతముడితో ఏకమైపోవాలి అనే తపన, దాని వలన కూడా బంధనాలు ఏర్పడతాయి. బాబా ఎక్స్ప్లెయిన్, దేర్ఫోర్ డూ నాట్ బాదర్ అబౌట్ సెపరేషన్ ఆర్ యూనియన్. అంచేత నేను విడిగా ఉన్నానా, కలిసిపోయానా, ఇవేమీ ఎక్కువగా పట్టించుకోకు. జస్ట్ లవ్ అండ్ లవ్ ఆల్ ద మోర్. ప్రేమించు, 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 అంతే. లవ్ ఎలోన్ లిబరేట్స్ ద సోల్ ఫ్రమ్ ఆల్ డిజైర్. ఆ ప్రేమ మాత్రమే ఆత్మను అన్ని కోరికల యొక్క ఆ బంధనము నుండి బయటపడవేస్తుంది. Thus Meher Baba as the beloved might be called the great taker. అంచేత దివ్య ప్రియతముడిగా మెహర్ బాబా చేసే పని ఏమిటట, ఆయన ఇలా రెండు చేతులు చాపి మనం ఏది ఇస్తే అది తీసేసుకుంటూ ఉంటాడట ఆయన. అంటే అందుకే బాబా అన్నారు, ఐఎమ్ ద వన్ టు టేక్, నాట్ ద వన్ టు గివ్. నీ దగ్గర అనవసరముగా నీలో పేరుకుపోయిన ఆ చెత్తను అది తీసుకొని దాన్ని శుభ్రం చేసేవాడిని. He repeatedly stressed that to prepare the ground for true love, the beloved must take away all ego attachments. అందుచేత నిజమైన ప్రేమ
అది నీవు అందుకునేలా నిన్ను సన్నద్ధము చెయ్యాలి అంటే నీ అహమునకు అంటిపెట్టుకున్న అనేక విషయాలను ఆయన తీసి పడవేయాలి. బాబా మాటలు, నో యు ఆల్ దట్ ఇఫ్ ఐఎమ్ ది హైయెస్ట్ ది హై. మీరందరూ ఒక విషయం తెలుసుకోండి, నేనే గనక ఉన్నతోన్నతుడు అయిన మాట సత్యం అయితే, మై రోల్ డిమాండ్స్ దట్ ఐ స్ట్రిప్ యూ ఆఫ్ ఆల్ యువర్ పొజిషన్స్ అండ్ వాంట్స్. అప్పుడు నేనేం చెయ్యాలి? నా స్థాయికి తగినట్లుగా ఏం చెయ్యాలి? నిన్ను అన్ని కోరికల నుండి ఒలిచేయాలి. చూడండి, బత్తాయికాయ తినాలంటే మనం ఏం చేస్తాం? పై తొక్క తీసేస్తాం, దానిలో మళ్ళీ తెల్లపొర ఉంటుంది, అది కూడా తీసేస్తాం, తీసి బయట పడవేసి అప్పుడు ఆ పండు తింటాం. అలాగూ నీకు ఉన్నటువంటి సకల ఐశ్వర్యములు ఒలిచి బయట పడేయాలి. నువ్వు చాలా పోగు చేసి పెట్టుకున్నావు, ఇది నాది, ఇది నాది, ఇది నాది, అవన్నీ తీసేయాలి. అలాగే నీలో పేరుకుపోయిన కోరికలు, కన్స్యూమ్ ఆల్ యువర్ డిజైర్స్ అండ్ మేక్ యూ డిజైర్లెస్. అలాగే నీలో పేరుకుపోయిన వాంఛలు, ఇవన్నీ నా ప్రేమలో దహించి వెయ్యాలి. రాదర్ దాన్ సాటిస్ఫై యువర్ డిజైర్స్. అంతేగాని నువ్వు అడిగిందల్లా, ఓహో నీకు ఇది కావాలా అయితే పొట్టుపో, ఇది కావాలా అయితే పొట్టుపో అని నేను అవి తీర్చడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అది చేస్తే యోగులు సాధువులు చేస్తారు, కానీ నేను ఉన్నతోన్నతుడైనప్పుడు అలాంటి చికిత్స చేయకూడదు. నీకు మొత్తం తీసేయాలి, దీన్ని ఆ చికిత్సే చేయాలి. సాధుస్, సెయింట్స్, యోగీస్ అండ్ వలీస్ కెన్ గివ్ యూ వాట్ యూ వాంట్. ఇదిగో బాబా చెప్తున్నారు. ఈ కింద స్థాయికి చెందిన వాళ్ళు ఉన్నారనుకోండి, నీకు ఏది కావాలంటే అది ఇస్తూ ఉంటారు. బట్ ఐ టేక్ అవే యువర్ వాంట్స్ అండ్ ఫ్రీ యూ ఫ్రమ్ అటాచ్మెంట్ అండ్ లిబరేట్ యూ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఉదాహరణకు, నీవు అడిగిన కోరికలనల్లా తీరుస్తూ నిన్ను సంతృప్తిపరుస్తూ ఉండేది వాడి చేసే పని. కానీ నేను ఉన్నతోన్నతుడని కదా, అందుచేత ఈ కోరికే నీకు తీసి బయటపడేసి మర్నాడు నాకు అక్కర్లేదని నువ్వే అనేస్తావు. అయిపోయింది, శాశ్వతమైన పరిష్కారం అది. అంతేగాని నీకు ఏ రోజుకా రోజు సంతృప్తి కలిగిస్తూ పోతే అది ఎప్పటికీ అంతులేని కథ అయిపోద్ది వాడి జీవితం. ఐఎమ్ ద వన్ టు టేక్, నాట్ ద వన్ టు గివ్ వాట్ యు వాంట్ ఆర్ యాజ్ యు వాంట్. నువ్వు అడిగిందల్లా ఇచ్చేవాడిని మాత్రం కాదు నేను. నువ్వు ఏది పడేసినా తీసుకునే బ్లాటింగ్ పేపర్ లాంటి వాడిని. ఏది వేసినా సరే గుట్టకిచ్చేస్తున్నా, ఏది వేసినా సరే. అంతేగాని నువ్వు అడిగిందల్లా మాత్రం నేను ఇవ్వను. ఒక సమావేశంలో, ఒక సహవాసంలో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇదే బాబా చెప్పినది. ఎవడైనా భౌతికమైన లాభమును ఆశించి ప్రాపంచికమైన విషయాలను కోరుతూ ఇక్కడికి వస్తే ఇది రాంగ్ అడ్రస్. నేను అలా ఇచ్చేవాడిని కాదు, ఉన్నవి తీసేసుకునేవాడిని. ఆలోచించుకొని మీరు ఉండడమా వెళ్ళిపోవడమా తేల్చుకోండి. బాబా అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవారు. అసలు నీకు ఏ రకమైన కొరత లేదు, సర్వస్వము నీలోనే ఉంది. కానీ నీవే సర్వస్వము అనే విషయము నీవు ఎరుక కలిగి లేవు. ఆ ఎరుకను ఇవ్వడానికి నేను వచ్చాను. అసలు నీకేమైనా లేకపోతే కదా నేను ఇవ్వడానికి. అన్నీ ఉన్నాయి నీలో, పైపెచ్చు అదనముగా అజ్ఞానము ఎక్స్ట్రా ఉంది. కాబట్టి అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటూ ఉన్నావు. అది తీసేస్తే అయ్యో నా దగ్గర అన్నీ ఉన్నాయి అనే ఆ జ్ఞానం నీకు వస్తుంది. చార్లెస్ వివరణ, ది బిలీవర్ టేక్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫాల్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ ద ఓన్లీ రియల్ గిఫ్ట్, ద గిఫ్ట్ ఆఫ్ డివైన్ లవ్. ఆయన ఏం చేస్తాడట, నీలో అసత్యము అబద్ధము అయిన వస్తువులన్నీ తీసేసుకుంటాడట ఆయన. హంస నీళ్లు కలిపిన పాలు తాగించేస్తే అది నీళ్లు బయటికి విడిగా వదిలేస్తుంది అని మనం చదువుకుంటాం, పాలను వేరుగా నీళ్లను వేరుగా. అలాగూ ఆయన నీలో ఉన్నటువంటి అసత్యమైన విషయాలన్నిటినీ బయటకు తీసివేసి దివ్య ప్రేమ అనే బహుమానం మాత్రమే నీలో ఉండేలా చేస్తాడు. ద ట్రూ లవర్ కంపానియన్ ఈ ద వన్ హూ లవ్స్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ లవ్. ఆయనకు అనేక మంది అనుచరులు ఉన్నారు. ఉదాహరణకు మన సెంటర్లో 70 మంది 80 మంది ప్రతి వారం వస్తూ ఉన్నాం. వీళ్ళందరూ ప్రేమ కలిగినటువంటి అనుచరులేనా
అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి లిట్మస్ టెస్ట్ చెప్పారు బాబా. కేవలము ప్రేమ కోసమే ఆయన్ని ప్రేమిస్తే వాడు నిజమైన ప్రేమికుడే. లేక లోపల ఏవో ఉంటుంది, మా అమ్మాయి ఎంసెట్ పరీక్షకి వెళుతోంది, మా అబ్బాయి లేకపోతే ఉద్యోగం ఇంటర్వ్యూకి వెళ్తున్నాడని తాపత్రయం మీద మన సెంటర్కి వస్తూ ఉన్నాం అనుకోండి, అది ప్రేమ కోసం కాదు, వేరే మోటివ్ అన్నారు బాబా. దాన్ని సచ్ ఈస్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ దిస్ స్టేట్ దట్ ద లవర్ యాంటిసిపేట్స్ ద నీడ్ ఆఫ్ ద బిలవెడ్. అంచేత ప్రేమికుడు ఎప్పుడు ప్రియతముడికి ఏది అవసరమో అనేది ఆశిస్తూ ఉంటాడు. దిస్ లవ్ ఈవెన్చువల్లీ రీచెస్ సో గ్రేట్ హైట్ దట్ ద బిలవెడ్ ఫాల్స్ ఇన్ లవ్ విత్ ద లవర్. ద లవర్ బికమ్స్ ద బిలవెడ్ ఆఫ్ ద బిలవెడ్. చూసారా, ప్రేమికుడికి కార్యకర్తకి ఉన్న భేదము కూడా ఇదే. బాబూజీ కూడా అనేక పర్యాయాలు చెప్తూ ఉండేవారు. ప్రేమికుడు భజనలో కూర్చుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మంచి భజన నడుస్తూ ఉంటుంది, ఉపన్యాసం ఎంత బాగుందని, చాలా బాగుందని అంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ కార్యకర్తగా ఉన్నవాడు ఇవి ఆస్వాదిస్తూనే ఇంకా మనం ఏం పని చేయాలి, బాబా నామాన్ని నలుగురికి వ్యాప్తి చేయాలి, ఇంకేం పని ఉంది అని ప్రభు గురించి ఇంకా ఎక్కువగా ఆలోచించి ఆయనే మనకు ప్రేమికుడిగా మారిపోయే స్థితిని పొందుతాడట. మనందరి విషయంలో, ప్రేమికుల విషయంలో మనమందరూ ప్రేమికులము, ఆయన మనందరికీ ప్రియతముడు. కానీ కార్యకర్త విషయంలో ఆయనే ప్రేమికుడు అయిపోతాడు, కార్యకర్త ఆయనకు ప్రియతముడు అయిపోతాడు. ఎందుకని వీడి తపన చూసి ఆయనే మురిసిపోతాడట. మెహర్ బాబా ఇండికేటెడ్ that the companion of the avatar who must clearly exemplifies this height of love is his closest women disciple. ఇటువంటి లక్షణాలు అతి విశిష్టమైన స్థాయిలో ఒక వ్యక్తికి ఉన్నాయి. ఆవిడ నా ప్రధాన స్త్రీ మండలి సభ్యురాలు అని బాబా చెప్పారు. అంటే ఎప్పుడూ దివ్య ప్రియతముడి ఆనందము గురించి, ఆయన సౌఖ్యము గురించి, ఆయన ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించేది ఒక ఆవిడ ఉంది. ఇన్ దిస్ అడ్వెంట్ షీజ్ మెహ్రా. ఈ అవతారంలో ఆ పాత్ర మెహ్రా పోషించింది. యాజ్ సీత వాజ్ టు రామ, రాధా టు కృష్ణ, మేరీ టు జీసస్, సో మెహ్రా ఈజ్ టు మెహర్ బాబా. రాముడికి సీత ఎలాగో, కృష్ణుడికి రాధ ఎలాగో, క్రైస్తుకి మేరీ ఎలాగో, ఈ అవతారంలో మెహర్ బాబాకు మెహ్రా అలా. దిస్ క్లోజెస్ట్ ఆఫ్ కంపానియన్ సింబలైజెస్ ద హైయెస్ట్ అండ్ ద ప్యూరెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ బిట్వీన్ ద లవర్ అండ్ ద బిలవెడ్. ఒక ప్రేమికుడికి, ప్రియతముడికి ఎంత ఉదాత్తమైన ప్రేమ ఉండాలి, ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉండాలి అనేదానికి ఒక ప్రతీక, ఒక రోల్ మోడల్ ఆయన విశ్వానికి చూపెడతాడు. ఇదిరా, ఇలాంటి ప్రేమ ఉండాలి. షీ ఈజ్ షేప్డ్ బై ది అవతార్ టు బి ది లవర్ హూ కమ్స్ క్లోజెస్ట్ టు లవింగ్ హిమ్ యాజ్ హీ షుడ్ బి లవ్. బాబా ఒక పర్యాయం అన్నారు, నన్ను ఎలాగూ ప్రేమించాలో అలాగూ ఏ ఒక్కడూ ప్రేమించడం లేదు. కానీ మెహ్రా దానికి దగ్గరగా వస్తుంది. ఈ స్థితిని సాధించడానికి కఠోరమైనటువంటి అభ్యాసము ఆవిడ చేసింది. బాబా చేతిలో 2 పర్యాయములు దెబ్బలు కూడా తిన్నది ఆవిడ, చెంపదెబ్బలు తిన్నది ఆవిడ. అంటే అంత ఉన్నతి పొందిన ఆత్మ కూడా అంత కఠోరమైన క్రమశిక్షణ ఎదుర్కోవలసి వచ్చింది. From the time in the 1920s when Mehra Irani and her mother came to live in Meher Baba's ashram, it was apparent that Baba had chosen her to play a unique role in his circle of disciples. 1920వ దశకములోనే ఆమె తన తల్లితో కలిసి మెహర్ బాబా దగ్గరికి ఆశ్రమంలో చేరిపోవడానికి వచ్చింది. అప్పుడే తెలిసిపోయింది ఈవిడ మామూలు పాత్ర పోషించడానికి రాలేదు, మెహర్ బాబా అవతార యుగములో ఒక విశిష్టమైన పాత్ర పోషించవలసి ఉన్నది అని అందరికీ విదితమయ్యింది. యాజ్ ఎ కౌంటర్ పార్ట్ టు బాబా, ద పర్ఫెక్ట్ బిలీవెడ్, మెహ్రా వాజ్ ట్రైన్డ్ అండ్ షేప్డ్ టు బి ద పర్ఫెక్ట్ లవర్ ఆఫ్ గాడ్.
ఆయన ప్రియతముడైతే ప్రేమికుని పాత్రను అద్భుతముగా ఆవిడ పోషించింది ఈ అవతార యుగములో. దానికోసము చాలా ఒక కుమ్మరివాడు కొండను ఎంత కష్టపడి తీర్చిదిద్దుతాడో అంత శ్రమించి బాబా ఆ పాత్రకు ఆవిడిని అనువుగా తయారు చేశారు. అంటే భగవంతుడికి పరిపూర్ణమైన ప్రేమికుడిగా ఆవిడ్ని తీర్చిదిద్దారు బాబా. దేర్ బై గివింగ్ ది వరల్డ్ ఎ ఫ్రెష్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద డివైన్ లవ్ స్టోరీ దట్ యానిమేట్స్. అది ప్రపంచానికి ఒక ఉదాహరణగా, ఇది పరిశుద్ధమైన ప్రేమ అంటే, స్వచ్ఛమైన నిస్వార్థమైన కల్మషము లేని ప్రేమ అంటే ఏమిటో ఒక ఉదాహరణగా ఆవిడిని విశ్వానికి చూపించారు బాబా. మెహరాస్ అబ్సల్యూట్ ప్యూరిటీ, కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలీవెడ్ అండ్ హోల్ హార్టెడ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ హిమ్ reflect her role as the beloved of the beloved and inspire all who seek to become the true lovers of the avatar. ఆవిడ ప్రత్యేకమైన గుణాలు ఎంత అందంగా రాశాడో చూడండి. ఆవిడలో ఉన్న గుణములు మొట్టమొదటిది పరిపూర్ణమైన స్వచ్ఛత. అంటే ఆవిడ ఆ మెహరా వ్యక్తిత్వములో ఉన్న గుణము పరిపూర్ణమైన స్వచ్ఛత. అంటే ఒక్క చిన్న చుక్క కూడా మలినము కానీ కల్మషము కానీ లేనటువంటి వ్యక్తిత్వం. కాన్స్టెంట్ రిమెంబరెన్స్ ఆఫ్ ది బిలీవెడ్, నిరంతరము బాబా యావ, మరొక ధ్యాస లేదు ఆవిడికి. అండ్ హోల్ హార్టెడ్ ఎఫర్ట్స్ టు ప్లీజ్ హిమ్, నిండు హృదయముతో ఆయన ఎలాగూ ఆనందంగా ఉంచాలి, ఎలాగూ సౌఖ్యంగా ఉంచాలి అనే తాపత్రయం. రిఫ్లెక్ట్ హర్ రోల్ యాజ్ ద బిలీవెడ్ ఆఫ్ ది బిలీవెడ్. ఈ మూడు గుణాలు కలిపితే ప్రియతముడికే ఆవిడ ప్రియతమురాలు ఎలాగయిందో అప్పుడు మనకు ప్రతిబింబిస్తూ ఉంటాయి ఈ గుణాలు మనకి. అండ్ ఇన్స్పైర్ ఆల్ హూ సీక్ టు బికమ్ ట్రూ లవర్స్ ఆఫ్ ది అవతార్. అవతార పురుషుడు నిజ ప్రేమికుడంటే ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. ఎంబీజీ శాస్త్రి గారు పాటలో ఆశీర్వదించు ఆశీర్వదించు అంటూ రాస్తాడైన. మెహరా నిన్ను ఏ రీతిగా ప్రేమించిందో అలాగూ ప్రేమించేలా మాకు సాయం చెయ్యవయ్యా అంటే అంత హయ్యెస్ట్ రిక్వెస్ట్ అనమాట ఆయన అడగడం. మెహరా ఎలా ప్రేమించిందో అలాగూ నన్ను ప్రేమించేలా నాకు ఆశీర్వదించు అంటే ఇంకంతకంటే ఆ పెద్ద స్థాయిని మనం ఒక ప్రేమికుడిగా ఆశించలేము. అంత స్ఫూర్తి ప్రతి ప్రేమికుడి హృదయంలోనూ ఆవిడ రగిలించగలిగింది. Though at the height of love, the lover longs only to please the beloved and gives no thought to God realization, the time inevitably comes when love culminates in union. ప్రియతముడి మీద ప్రేమికుడికి ఆ ప్రేమ తీవ్రత ఎక్కువైపోతే బ్రహ్మానుభవము, భగవద్ అనుభవము ఇవేమీ వాళ్ళకి ఇష్టంగా ఉండవట. అవన్నీ అడిగితే అవన్నీ పక్కన పెట్టి అవి నా స్వార్థమునకు సంబంధించినవి, నాకు కావలసింది ప్రభువుకి నేను ఏమి చెయ్యగలను. అయినప్పటికీ ఈ తపన తప్పనిసరిగా విధిగా బ్రహ్మైక్యమునకు దారితీస్తుంది. The lover may even resist the prospect of union, wishing only to remain with the beloved as companion and servant. ఇక ప్రేమికుడు కలిసిపోవడానికి కూడా చివరిలో నిరసన తెలుపుతాడు. వద్దు, కలిసిపోతే నేను ఇలా సేవ చేయలేనేమో, నేను ఇలాగే ఉండి ఆ ప్రభువు సేవ చేసుకుంటూ విడిగానే ఉండిపోతాను, నేను కలిసిపోతే ఆయనకు సేవకుడిగా నేను ఎలా ఉండగలను. బట్ లైక్ ఏ రైప్ అండ్ ఫ్రూట్ దట్ మస్ట్ ఈవెంచువల్లీ డ్రాప్ ఫ్రమ్ ద ట్రీ, ద లవర్ బికమ్స్ సో రైపెండ్ బై లవ్ దట్ యూనియన్ ఫాలోస్. కానీ చెట్టుకి కాసిన ప్రతి పండు కూడా అది ఇష్టమున్నా లేకపోయినా తప్పనిసరిగా ఏదో ఒక రోజు పండి ఎండి రాలిపోవాలి కదా. అలాగే తప్పనిసరిగా ప్రతి జీవాత్మ కూడా ఆ పరమాత్మలో ఇష్టమున్నా లేకున్నా ఐక్యము కావలసినది. బాబా మాట. All the stages of God's experience of being a finite lover ultimately culminates in his experiencing himself as the soul beloved. బాబా చెప్పారు, ఇంత నరకయాతనలు పడుతూ ఆ బ్రహ్మానుభవమునకు తాపత్రయపడిన జీవాత్మ చివరికి బ్రహ్మానుభవమును పొందగానే అరే ఎన్నాళ్ళు ఇంత తపన పడ్డాను, కానీ ఈ ప్రీతముడు ఎవడో కాదు నేనే,
ఇప్పుడు దాకా ఏ ప్రియతముడికై కొరకైతే తాపత్రయం పడ్డాడో నేనే ఆ ప్రియతముని వేరే కాదు అనేటువంటి అనుభవమును చిట్ట చివరికి అది పొంది తీరుతుంది. బాబా చెప్పినటువంటి వివరణ అది.